దానియేలు చాప్టర్ 11లో ఉన్నాం. రండి లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, ప్రైజ్ వెల్కమ్ ద టు ద లార్డ్. ప్రోగ్రామ్. దానియేలు చాప్టర్ 11లో గతంలో మనం బేసిక్గా ఈ డీటెయిల్ గురించి చూసాం. ఇంకా చెప్పాలంటే ఎంత డీటెయిల్ అంటే అంత అక్యురేట్గా దేవుడు ముందుగానే ఈ డార్క్ ఏజెస్కి గ్యాప్ ఫిల్ చేయడానికి దేవుడు అద్భుతంగా దానియేలుకు బయలుపరిచి దాన్ని వివరించడం మాత్రమే కాదు, దాన్ని వివరించి చెప్పి ఈ జనరేషన్కి నేనున్నానని తెలియజేసి కరెక్ట్గా గైడ్ చేసి చెప్తున్నాడు. ఇందులో ఈ నమోదులో 11 చాప్టర్లో కొన్ని విడిచిపెట్టిన భాగాలు మనం చూడబోతున్నాం. అయితే ఇది తరచుగా చూస్తుంటే ఒక రాజు మరో రాజు వెళ్ళిపోతున్నాడు, జగడాలు, అదంతా ఓకే. ఇందులో ఎవరు హీరో ఎవరు విలన్? ఈ క్వశ్చన్ని ఈ అధ్యాయం వరకైతే అంటే ఈ మెడో పెర్షియన్ రాజ్యంలో మ్, మనం హీరోగా చూడాలంటే మెడో సామ్రాజ్యం వరకు హీరో ఎవరంటే డానియేలే. మ్, అతనికి అగెన్స్ట్గానే అన్ని జరుగుతున్నాయి. అతని సింహపు బోన్లో వేయడం, అతనికి విరోధంగా రాజు దగ్గరికెళ్ళి అతని ఏమేం చేయాలో. ఏం చేయాలో చేస్తున్నారు. సో ఇంతటితో హీరో యొక్క పని ముగిసింది. మ్, సో ఇప్పుడు ఈ 11వ అధ్యాయం మటుకు చూసినట్లయితే రెండు మహాగొప్ప విలనక మధ్య యుద్ధం ఓ జరుగుతుంది. ఇద్దరు విలన్లే. ఇద్దరు విలనే, హీరో అని చెప్పడానికి ఎవరూ లేరు. ఓహో. ఈ చోట ఏ ఒక్క దైవ Character. మనుషుడో అతనికి విరోధంగా వీరెవరన్నా పోరాడారా అన్నట్టు ఉండదు. అయితే పోరాటాలు జరుగుతూనే యుద్ధం ఉన్నాయి. మాత్రం జరుగుతూ ఉంటది. ఇందులో ఇద్దరునూ విలనే. ఓహో. ఈ ఇద్దరు విలన్స్కి మధ్య జరిగే సమస్య, ఇందులో గొప్ప ఆశ్చర్యం ఏంటంటే ఈ విలన్స్ అందరూ కడతేర్చబడిన తర్వాతే మన హీరో యేసుక్రీస్తులోనికి వస్తాడు. 430 ఇయర్స్ ముగిసి. మ్, ఈ 430 ఇయర్స్లో హీరోనే ఉండడు. కొన్ని హిస్టరీస్లో ఉన్నాయి, చదువుకోవచ్చు. మకబియన్స్ అనేవారు ఉంటారు. మ్, మకబియన్సే జనులకు అప్పటి హీరో. అంటే ఎలాగంటే దేవునికై వీరు పోరాడారు, అయితే దేవుడు వీరిని ఏర్పరచల. ఏంటంటే వీరు దేవుని కోసం వైరాగ్యంగా ఉండేవారు. ఏంటంటే దేవుని ఆలయంలో ఉపకరణాలు క్లీన్ చేస్తూ, అవన్నీ మనం తర్వాత చూద్దాం. కాని వీరిని హీరోస్గా చెప్పలేము ఆ కాలంలో. మ్, విలన్సే, ఇద్దరు విలన్స్. ఒక ప్రక్క నార్థన్ సైడ్, నార్థన్ ప్రావిన్స్ విలను, సదర్న్ ప్రావిన్స్ విలను. కొన్నిసార్లు పోలీసు వారు చెప్తారు, మనం చెప్పగా విరిగి ఉంటాం, ఆ ఇద్దరు రౌడీల్ని కొట్టి ముగించాలి సార్, బ్రతకనివ్వకూడదు, ఆ తర్వాత చూసుకోవచ్చులే అంటే, ఇక్కడ ఇద్దరు విలను కొట్టుకుని ముగిశాక ఇద్దరునూ క్లోజ్ అవుతున్నప్పుడు చివరిగా మన కింగ్ వచ్చి నుంచుంటాడు. ఆ విధంగానే ఈ అధ్యాయంను గుర్చినట్టయితే ఇందులో మనం ఇప్పుడు ఈ ఇద్దరు విలన్స్ గుర్చి, ఏ విలన్ దూసుకొస్తున్నాడు, ఎవరి ఆధిక్యతలు ప్రస్ఫుటమవుతున్నాయి, అదే మనం ఇప్పుడు ఎందుకంటే చూడబోతున్నాం. చాలా తంత్రాలు గాని, చాలా విషయాలు గాని, అదేమంటే చాలా చూస్తేనే ఎవరు ఎవరిని చంపాలి, ఎలా కిందికి నెట్టాలి, ఇలాగే ఉంది. అంటే పాలిటిక్స్ అనేటువంటిది ఆ ఏదెన్లోనే ప్రారంభమైంది. ఎలాగంటే అవును. ఒక రాజును ఏమార్చడానికి ఒక రాణి దగ్గరికెళ్ళి ఒక విలన్ మాట్లాడి రాజు యొక్క రాజ్యభారాన్ని ఎత్తికెళ్ళాడు. ఇలా ఆలోచించండి, ఇది ఆదాం చేతి నుండి అపహరించినట్టుగా ఉంటది. అది అలాగా. కానీ అన్ని కాలాల్లోనూ పాలిటిక్స్ ఉంది. కానీ ఈ హిస్టరీలో ఈ యొక్క పర్టికులర్ ఏరియా పాలిటిక్స్ ఉంది కదండి, మ్, ఇటువంటి ఒక పాలిటిక్స్ని మీరు చూడనే చూడలేరు. ఓహో, అలాంటి ఒక అరగెన్సీ, వీరిదెంతో తీవ్రత. మ్హూ. పిలిచి భోజనముల విషయం పెట్టేస్తాడు. ఓహో. ఒక రాజు పిలుస్తాడు, మరొక రాజు వస్తాడు. మీరు యోచించండి, పానదాయకుడని మనము బైబిల్లో చదువుతాము. అతని పనేంటంటే రాజు భుజించక ముందు తినాలి, చెక్ చేసి దాన్ని ఇవ్వాలి కదండి. రాజైనవాడు తనకివ్వబడిన భోజనము అలా చెక్ చేయకుండా తింటున్నాడంటే అప్పుడు ఎదురుగా ఉన్నవాడెవరు? ఎవరిచ్చినా రాజు చెక్ చేసుకుని భోంచేస్తాడు. అయితే రాజే ఒకరు ఇస్తున్నప్పుడు ఏం చెక్ చేయకుండా తింటున్నాడు, అప్పుడు ఎదురుగా ఇచ్చినవాడు ఎవరై ఉండాలి? మ్, రాజుకు ఎంత నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, అతనే విషం పెడితే. అందువల్ల డానియేలుకి ప్రత్యక్షపరచబడిన శిలలో వీరిని ఇనుమంటాడు. అంటే నెబుకద్నెజరంతా బంగారం. కొన్నిసార్లు అతను బంగారం అని చెప్తుంటాం కదా, వీరితో కంపేర్ చేస్తే అతను బంగారం. దేవుని కోసం అంతగా నుంచున్నవాడు. ఆ తర్వాత మెడో పర్షియన్ ప్రభుత్వంలో మరి కోరెషు ఆ దేవాలయం కట్టడానికి హెల్ప్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన గ్రీక్ డైనాసిటీ, అది కూడా పర్వాలేదు. ఆ తర్వాత వచ్చిన రోమన్స్, వీరి యొక్క ప్రతి రోమన్ కింగ్స్ వారిని గూర్చి చదివి చూడండి. అంటే దీనికి ముందర జూలియస్ సీజర్ కానివ్వండి, అగస్టస్ సీజర్ గాని, క్రైస్ట్కి ముందు, మరి క్రైస్ట్ తర్వాత ఈ రోమన్ కింగ్స్ అందరూ ఉంటారు. టైటస్, నీరో, అటు తర్వాత అక్టోపియన్, తర్వాత వీరందరిని గురించి మీరు చూసినట్లయితే ద వర్స్ట్ అరగంట్ కింగ్స్. ఆ కాలఘట్టములో ఉండేటువంటి విషయాలే ఇక్కడ ఉన్నాయి. ఇదంతా డానియేలుకి అవును, చెప్తున్నాడు. ఈరోజు మనం చెప్తున్నాం కదా, ఉపద్రవము, మ్. ఇవన్నీ కూడా మనమొచ్చి వారితో కంపేర్ చేయబడిన ఉపద్రవం అప్పుడున్న కింగ్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న కింగ్స్ అందరూ ఏమీ లేదు. వీరందరూ అందులో బఠానీలు వంటి వారే. మ్, వారే ఉన్నంతలో వర్స్ట్. మ్, అటువంటి వారైన కింగ్స్ కాలంలోనే చర్చ్ సర్వైవ్ అయింది. మ్. దేవుడు సంఘాన్ని నడిపించాడు. సో ఇప్పుడు మనం ఇందులో ఉండే అతి ముఖ్యమైన విషయాలు మనం కొంత ఓవరాల్గా చూద్దాం.
దేని గురించి మనం ఇంపార్టెంట్గా చూడబోతున్నామంటే 21వ వచనం నుండి చూడబోతున్నాం. ఎందుకు 21వ వచనం నుండి మనం చూడబోతున్నామన్నట్టయితే 21వ వచనంలోనే ఈ విలన్ల యొక్క బాస్ ఎంటర్ అవుతున్నాడు. అది ఎవరంటే యాంటియోకస్ 4 ఎఫెఫెనస్. ఈ యాంటియోకస్ 4 ఎఫెఫెనస్ ఎవరు అని అడిగిన వారికి ఒకవేళ మనం చెప్పుకుని ఉంటాం. అలాగే మన విశ్వాసులకు కూడా తెలియజేయాలంటే అలెగ్జాండర్ తర్వాత ఆయన రాజ్యభారము ఆయన పిల్లలకి ఎవరికి వెళ్ళలేదు. నలుగురు జనరల్స్కి వెళ్తుంది. కెసాండర్, లైసిమికస్, టాలమీ వన్ స్లాటర్, సెలుకస్, నికేడర్, నలుగురి దగ్గరికి వెళ్తుంది. అంటే రాజ్యాన్ని 4గా విభజిస్తున్నారు. సౌత్ నార్త్గా విభజిస్తున్నారు. థ్రేస్ భాగము ఒకరికి, అటు తర్వాత సిరియా బార్డర్ ఒకరికి, ఈజిప్ట్ టాలమీ వన్ స్లాటర్కి ఇచ్చారు. వెస్ట్ మరి కసాండర్ చేతికి ఇవ్వబడింది. సో భాగించి ఇవ్వబడింది. అలా విభజించి ఇచ్చినప్పుడు సిరియా ప్రాంతం ఎవరికి వెళ్తుందని అడిగినట్లయితే ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతం ఎవరికి వెళ్తుందంటే సెలుకస్ 1 నికేడర్కి వెళ్తుంది. సెలుకస్ 1 నికేడర్ ఆ వంశంలో 8వ కింగ్గా వచ్చేవాడే. ఆ తర్వాత యాంటియోకస్ ద గ్రేట్ ఉన్నాడు, యాంటికస్ 3 ఉన్నాడు. ఈ విధంగా అనేకులు ఉన్నారు. అందులో 8th కింగ్గా వచ్చేవాని పేరే యాంటియోకస్ 4 ఎఫెఫెనస్ అనే పేరు. అందులో యాంటియోకస్ 4. ఎఫెఫెనస్ అన్నది తనకు తానే పెట్టుకున్నది. ఆ గ్రీకులో ఎఫెఫెనస్ అనందులకు ఒక అర్థమేమంటుందంటే ద విజిబుల్ గాడ్ అని ఉంటుంది. తనకు తానే పెట్టుకున్నాడు. అతని గూర్చిన విషయాలే 21వ వచనంలో ఉన్నాడు. ఎందుకు అని అడిగినట్లయితే అతనొక పీరియడ్లో అతను యాంటిక్రైస్ట్ స్పిరిట్కి దారి ఇచ్చాడు. అంటే అనేక స్పిరిట్లు ఉన్నాయి. అమాలేకి స్పిరిట్ ఉంది, ఫరో స్పిరిట్ ఉంది, ఇలాగ అనేక స్పిరిట్లు. అందులో ఇతడొచ్చి యాంటిక్రైస్ట్ స్పిరిట్కి దారిస్తాడు. యాంటిక్రైస్ట్ స్పిరిట్కి దారి ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదు. యాంటిక్రైస్ట్ స్పిరిట్ గురించి మీరు చదవాలంటే 2 థెసలోనియన్స్ 2nd చాప్టర్లో మీరు 4 నుండి 9 వరకు చదవచ్చు. 2 తెసలోనికలు 2వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు యాంటిక్రైస్ట్ స్పిరిట్ యొక్క కార్యాలు తెలియజేస్తుంటాడు. వాటన్నిటికీ మొత్తముగా అప్పజెప్పుకునేవాడే ఇతను. యెరూషలేముకి విరోధంగా లేచి అనేక కార్యాలు చేసినవాడు. అందులో ప్రత్యేకించి ఇతను ఎలా బిబ్లికల్గా మరి చెప్పాలంటే స్పిరిచువల్గా ఆ దేవునికి విరోధంగా చేసిన కార్యాలు 21వ వచనం నుండి ఉంటుంది. ఎందుకు ఇతని గూర్చి మనం ఇందులో చదువుతున్నామని అడిగినట్లయితే ఇంకొక యాంటిక్రైస్ట్ రావాల్సి ఉంది. అంటే సంఘకాలంలో చివరిలో రావాల్సి ఉంది. ఆ యాంటిక్రైస్ట్ యొక్క స్వభావాలు ఎలాగుంటాయి, అతను ఏం చేస్తాడు, అతను ఎటువంటి వాడిగా ఉంటాడు అన్నీ కూడా ఇందులో మీరు చూడగలరు. ఇంకా చెప్పాలంటే ఒక ప్రిపరేషన్ గ్రౌండ్గా ఉంది. ఇది ఒక మ్యాప్. ఈ జరిగిన ఈ కార్యము ఒక రెప్లికా ఇంకొకసారి జరుగుతుంది. ఇంకా ఒకసారి జరుగుతుంది. అదెలాగా? ఏలియా జరిగిన సంభవాలు అట్లే జాన్ ది బ్యాప్టిస్ట్ జరుగుతుంది. ఒంటె చర్మం ధరించాడు, ఇతను అలాగే ధరించున్నాడు. అతను అరణ్యంలో ఉండాడు, ఇతను అరణ్యంలో ఉండాడు. అతడొచ్చి ఆ రాజుకు ఎదురుగా మాట్లాడాడు, ఇతను రాజుకు ఎదురుగా మాట్లాడాడు. అతను మార్గాన్ని సిద్ధపరిచాడు, ఇతను మార్గాన్ని సిద్ధపరిచాడు. ఇవన్నీ కూడా చూస్తే వీరిద్దరికి మధ్యలో ఒక సారూప్యత ఉంటుంది. ఎందుకంటే ఇద్దరిలోనూ ఒక స్పిరిట్. అదేవిధంగా ఈ యాంటిక్రైస్ట్ స్పిరిట్ యాంటికస్ 4 ఎఫెఫెనస్కి వచ్చే యాంటిక్రైస్ట్కిని ఒకే స్పిరిట్. ఆ స్పిరిట్ అతన్ని నిర్వహించబోతుంది. సో ఇతన్ని గూర్చి చదివితే వచ్చేవాని గూర్చి మీరు తెలుసుకోవచ్చు. ఈ 21వ వచనం నుండి అతని గూర్చి ఎక్కడ వరకు ఉంటుందని అడిగితే 45వ వచనం వరకు అతని గూర్చి చెప్పబడింది. అతని ఆరంభము నుండి ఎలా మరణిస్తాడో అన్నంతవరకు ఉంటుంది. సో ఇది మీరు చదువుకుని అట్లే రెవల్యూషన్లోకెళ్ళి 19వ అధ్యాయాన్ని 13th చాప్టర్ని 17th చాప్టర్ని చదివితే ఇతని గూర్చిన విషయాలు అక్కడ ఉంటాయి. సో ఇదే ఈ డానియల్ బుక్లో 11వ అధ్యాయంలో ముఖ్యమైన విషయం. మనకు అవసరమైంది 1 నుండి 21 వరకు హిస్టరీ. 21 నుండి ఆ హిస్టరీ మన వైపు తిరుగుతుంది, చర్చ్ వైపు తిరుగుతుంది, టెంపుల్స్కి రాకుండా. అక్కడికొచ్చి అతడు ఏం చేస్తున్నాడంటే జ్యూయస్ దేవుడు అని చెప్పే గ్రీకు దేవుడు మూలదేవుడు అని చెప్తారు. అంటే గ్రీకులకు 12 అప్పుల్లో ఉన్నారు, గాడ్స్ ఉన్నారు. అందులో ఒకడైన వాడే జ్యూయస్ దేవుడుగా ఉన్నాడు. సో ఆ జ్యూస్ దేవత సెలను తీసుకెళ్లి ఇక్కడ పెడతారు. ఆ జెరూషలేం టెంపుల్లో తీసుకెళ్లి పెడతారు. 31వ వచనంలో అది చెప్పబడి ఉంటది. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగుజేయ హేమైన వస్తువును నిలువబెట్టుదురు. అట్లే ఉంది కదండి 31లో ఫోర్సెస్ ఫ్రమ్ హిమ్ విల్ అరైజ్, desecrate the sanctuary fortress and do away with the regular sacrifice, and they will set up the abomination of desolation. They set up abomination of desolation. ఆ కార్యం ఏదని అడిగితే ఈ జ్యూయిష్ దేవత సెలను అక్కడ తీసుకెళ్లి పెట్టారు. ఆనాడు ఇదే క్రీస్తు పూర్వం 108లో జరిగింది. సో ఈ కార్యము చేయడానికి యాంటీక్రైస్ట్ స్పిరిట్ తప్ప వేరెవరి వల్ల కుదరదు. ఇప్పుడు యేసుక్రీస్తు మత్తయి 24లో ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన
నాశనకరమైన హేయ వస్తు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. అయితే బాగా గమనించండి, ఈ సంభవం జరిగి ముగిసింది. ఉమ్, ఎప్పుడు యాంటీయాకస్ 4 పీరియడ్లో, అవును. క్రీస్తుపూర్వం 168లో ముగిసింది. అయితే ఆయన తిరిగి చెప్తున్నాడు ఫ్యూచర్లో, అది నిలుచుట మీరు చూడగానే. ఉమ్. దానియేలు చెప్పింది అంటే అది మరలా జరగబోతుందని అర్థం. అది జరగబోయే విషయమే. అప్పుడు జరగబోయే విషయం వెనుక ఇప్పుడు మన ముందున్న కార్యాలు ఏంటని అడిగినట్లయితే, అలా జరగబోతుందంటే పరిశుద్ధ స్థలంలో జరగాలంటే మొదటగా మనకేం కావాలి? పరిశుద్ధ స్థలం కావాలి. ఉమ్, పరిశుద్ధ స్థలం అన్నది ఏది? దేవాలయం. వారి మట్టుకైతే దేవాలయం. ఇప్పుడు దేవాలయం లేదు, అప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుంది? వస్తుంది. దేవాలయం వస్తుంది. దేవాలయం వస్తే అందులో ఈ శలను తీసుకొచ్చి పెడతారు. అప్పుడు ఖచ్చితంగా ఈ శలను పెట్టేవాడు రావాలి. అప్పుడు యాంటీక్రైస్ట్ ఖచ్చితంగా వస్తాడు. అతడు ఏ శలను పెట్టబోతాడు అని అడిగినట్లయితే 37వ వచనంలో, అదే దానియేలు 11వ అధ్యాయం 37వ వచనం చెప్తుంది, అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్యపెట్టడు. మీరు నెట్లో వెళ్ళి చూడండి, యాంటీక్రైస్ట్ని గురించి చెప్పేప్పుడు ఏదో ఒక మార్గము గుండా వచ్చేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఈ మార్గం నుండి వస్తాడు, ఆ మార్గం నుండి వస్తాడు, ఇతనే యాంటీక్రైస్టు, అతనే యాంటీక్రైస్టు. యాక్చువల్గా ఏం జరగబోతుందని చూస్తే యాంటీక్రైస్ట్ ఒక న్యూ గాడ్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. క్రొత్త గాడ్. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. అందరికంటే ఎక్కువగా తాను హెచ్చించుకొని ఏ దేవతను లక్ష్యపెట్టడు. సో ఇప్పుడొచ్చి అందరి గాడ్లను కూడా చేర్చి ఒక న్యూ గాడ్ని తీసుకొస్తారు. వన్ గాడ్ సిస్టమ్. ఆ వన్ వరల్డ్లో వన్ గాడ్ కూడా వస్తుంది. ఆ వన్ గాడ్ని నియమించేవాడే ఇతడు. ఉమ్, అప్పుడు ఆ వన్ గాడ్ని నియమించేప్పుడు ఈరోజు అందరూ వారి దేవుణ్ణి అతడు తీసుకొచ్చి హెచ్చిస్తాడని ఎదురు చూస్తారు. ఏ దేవుణ్ణి కూడా హెచ్చించేది లేదు. అన్నిటిపైన తను హెచ్చించుకొని అప్పుడు తను న్యూ గాడ్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. అయితే అందులో ఒక విషయం ఏంటంటే, అతను ఇంప్లిమెంట్ చేసేప్పుడు అతని పోస్టింగ్ ఎవరూ ఎదిరించలేని ఒక స్థలంలో ఉంటుంది. నోబడీ కెన్ అపోజ్. నోబడీ కెన్ అపోజ్. ద వరల్డ్ డిక్టేటర్గా ఉంటాడు. ద వరల్డ్ యొక్క మొత్తం అధికారం. ఏ అధికారం అంటే 3 అధికారాలు. 1 పొలిటికల్. ప్రకటన 13:5-7 ప్రపంచంలో యుద్ధం చేసి తన కంట్రోల్లో ఉంచుతాడు. 2 ఎకనామికల్. ఉమ్, 16-17 వరల్డ్ యొక్క మొత్తం ఎకానమీ తన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఒక ఎకానమీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఉమ్, వరల్డ్ వైడ్ వన్ కరెన్సీ. సో వరల్డ్ యొక్క మొత్తం కరెన్సీని కంట్రోల్ చేయగలిగింది. చివరిగా వన్ గాడ్, వన్ రిలీజియన్. సో వన్ పాలిటిక్స్, వన్ కరెన్సీ, వన్ ఎకానమీ, వన్ రిలీజియన్. వీటన్నిటిపైన అధికారిగా ఉంటాడు. సో వరల్డ్ అంతా కూడా ఇతని పట్ల ఎట్లా ఉంటుందంటే, ఇతన్ని ఎదిరించనే ఎదిరించదు. కొంతమంది మాత్రమే ఎదిరిస్తారు. అలా ఎదిరించే వారందరికీ అది ఉపద్రవకాలంగా ఉంటుంది. ఇదే సిచ్యువేషన్ ఎవరికి ఉండిందన్నట్లయితే యాంటీయోకస్ 4 ఎఫెఫెనస్కు ఉండింది. యాంటీయోకస్ 4 ఎఫెఫెనస్ ఆనాడు వచ్చినప్పుడు అతనుకున్న బలము ఎటువంటిదిగా ఉందంటే, అతన్ని ఎదిరించడానికి ఎవరికి బలం ఉండింది కాదు ఒక కాలఘట్టంలో. అటు తర్వాత అతనికి అగెన్స్ట్గా లేచారు, చేశారు. సో ఆ జరిగే సంభవం యొక్క ఎంతో ప్రాముఖ్యమైన Turning ఒక point. పార్ట్ ఇక రాబోయేది ఇందులోనే ఉంది. వచ్చే యాంటీక్రైస్ట్ ఎక్కడ ఉంటాడు, ఎక్కడికొస్తాడు, ఎలాగుంటాడు అన్నీ తెలుసుకునేట్టుగా ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేయబడింది. ఇది మనం చదువుతున్నప్పుడు ఎలాంటి యాంగిల్లో తయారుగా ఉండాలి? ఇప్పుడు మనకి బాగా తెలిసింది, మనమొచ్చి ఈ 11వ అధ్యాయము 21వ వచనంలో చెప్పబడిన రాజు కాలానికి వచ్చి ఉన్నాం. అది ప్రత్యేకించి అతడు సమాధానముగా దూరి ఇచ్చకపు మాటలతో రాజ్యాన్ని కడతాడు. సో మనమేం తెలుసుకుంటున్నాం? రాబోయే కింగ్డమ్ వచ్చి ఒక పీస్ ప్రచురించే కింగ్డమ్గా ఉంటుందని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యూరోప్లో దానికైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. టోటల్ యూరోప్ యొక్క కింగ్డమే పీస్ఫుల్ కింగ్డమ్గా ప్రదర్శించబడుతుంది. సో వరల్డ్ ఇప్పుడు దేని గురించి అధికంగా చెప్తుందంటే పీస్ గురించి అధికంగా చెప్తుంది. వీరందరూ పీస్ను గురించి, అందులో ఒక పీస్కైన నోబెల్ ప్రైజ్ ఇవన్నీ కూడా చేర్చబడుతున్నాయి. సో ఇప్పుడు మన కంటికి ముందు 21వ వచనములో ఉన్న కార్యముల యొక్క ఈ కాలానికైనది నెరవేరన ఆరంభమైంది. సో మనకిప్పుడు ఈ రాజు లేవాలి. ఈ రాజు కింగ్ ఏం చేయాలి? లేవాలి. ఇప్పుడు మీరు ఒకటి నార్మల్గా గమనించండి. ఓవరాల్గా ఒక లీడర్ని ఎక్స్పెక్ట్ చేసే స్థలానికి వచ్చాం. ఇప్పుడు అలెగ్జాండర్ దగ్గర ఒక పవర్ఫుల్ అయిన లీడర్షిప్ ఉండింది. అటు తర్వాత వచ్చినటువంటి 4 జనరల్స్. అయితే అలెగ్జాండర్ యొక్క ఆ యొక్క పవర్ఫుల్ లీడర్షిప్పో అథారిటీయో ఎవరి దగ్గర లేదు, 4 దగ్గర లేదు. అట్లే కొద్దిగా తగ్గుతూ ఫిలిప్ V మ్యాసిడోనియన్ అనే ఒక రాజు వస్తున్నాడు గ్రీకులో. ఆ రాజు కాలంలో రాజ్యభారము ఎంతో బలహీనమైంది, గ్రేక సామ్రాజ్యం. అప్పుడే ఎవరు లేస్తున్నారని అడిగితే ఈ జూలియస్ సీజర్,
వీరందరూ లేస్తున్నారు. లేచి గ్రీక సామ్రాజ్యమే లేకుండా చేశారు. సో ఇది దేన్ని సూచిస్తుందని అడిగితే ఈ యొక్క రాజ్యభార పతనాన్ని సూచిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క యాంటియోకస్ IV ఎఫెఫెనస్ లేచి భయంకరంగా రాజ్యభారం చేస్తున్న కాలములో అట్లే కొంచెం కొంచెంగా రాజ్యభారం తగ్గి చివరికి మరో సామ్రాజ్యం రావడానికి అది దారితీసింది. సో మన కాలఘట్టములోనూ మనం చూస్తున్న ఈ రాజ్యాలన్నీ ఇవి మనం స్పిరిచువల్గానే చూడటం లేదు. ఈరోజు మన ప్రజల యొక్క సమస్య ఏంటని అడిగితే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వచ్చిన తర్వాత వీరందరూ ఒక ఇన్ఫర్మేషన్ గాని చూస్తున్నారు, న్యూస్ గాని చూస్తున్నారు. ఇది ఒక ఆత్మీయ నేత్రంతో చూడాలి. బిబ్లికల్ వాక్యముతో జతపరిచి చూస్తేనే అర్థమవుతుంది. బయట జరిగే విషయాలు మనకు తెలుస్తుంది. బిబ్లికల్గా చూడకుండా ఒక ఓల్డ్ జరిగే హిస్టరీగా సంభవంగా చూసినట్లయితే ఓల్డ్కి మనకి అప్పుడు ఏం వ్యత్యాసం ఉంది? అదేలా ఉంటుంది. అదేవిధంగా అప్పుడు మీకు అందులో ఏం దొరకదంటే దానికి మధ్యలో ఉన్న రెవల్యూషన్ మీకు దొరకదు. ఇప్పుడే మీరు చూసినట్లయితే ఈ విషయాన్ని ఒకరితో పంచుకున్నప్పుడు చెప్తున్నాడు, ఒక 2 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ 80% ఇంక్రీజ్ అయింది. డబ్బిచ్చి కొనడానికి బదులుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఆలోచించండి, సిబిడిసి వచ్చింది, అదే డిజిటల్ బ్యాంకింగ్ వచ్చింది. ఇప్పుడు అంతమంది కూడా ఈ 80%లో ఇంకా 20%ఏ ఉంది. అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. 100% డిజిటల్ కరెన్సీ అయిపోతుంది. డిజిటల్ కరెన్సీ అవుతూనే చిప్ సిస్టమే, మీ కార్డులో చిప్ ఉంటుంది. అలా సిమ్ కార్డు చూస్తున్నాం. వీటన్నిటిలోనూ RFID ఉంటుంది. వీటంతటినీ కూడా చూసినట్లయితే డిజిటల్. ఇప్పుడు మీరు చూడండి, మన ఛానల్ విధానాన్ని చూడండి. ముందు ఒక వైర్లోనే కదా చూస్తుండాం. ఇప్పుడు వైఫై ద్వారా స్మార్ట్ టీవీలో చూస్తూ ఉన్నాం. ఆటోమేటిక్గా మీరు స్మార్ట్ టీవీలో చూడాలంటే మీకు ఒక RFID కావాలి కదా. అవును. సో డిజిటల్ టీవీ అయిపోయింది అంతా కూడా. కరెన్సీ డిజిటల్ కరెన్సీ, టీవీలు డిజిటల్ టీవీలు. ఇప్పుడు అంతా కూడా మీ ఎడ్యుకేషన్, మీ యొక్క అంతకంటే మరొక విషయం ఇప్పుడు లేటెస్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఏ టెక్నాలజీది కూడా హాస్పిటల్స్లో ప్రవేశపెట్టారు. డాక్టర్సే ఇక ఏ టెక్నాలజీని యూజ్ చేస్తారు. చర్చీలు వచ్చాయి. ఆటోమేటిక్గా అంతా డిజిటల్ అయింది. ప్రకటన 13, 16, 17కి ప్రపంచం తయారయ్యింది. అదే మరి డానియల్ 11లో కూడా చెప్పబడింది. సో డానియల్ కాలంలో వారు హిస్టారికల్గా చేసింది ఇప్పుడు వీరు టెక్నాలజీతో చేస్తున్నారు. ఇది అర్థం చేసుకునే రీతిలో సంఘం ఉండాలి. సంఘం వచ్చినప్పుడు ఇప్పుడు మనము 21వ వచనం నుండి 27వ వచనము జరిగే కాలఘట్టంలో ఉన్నాం. ఆ కాలం జరుగుతుంది. ఇంకా జరగవలసిన కొన్ని విషయాలు మాత్రం బాకీ ఉంది. ఏదని అడిగినట్లయితే ట్రిబులేషన్ పీరియడ్. వీటి రెండిటికి మధ్యలోనే సంఘము. ర్యాప్చర్ వస్తుంది, చర్చ్ ఎత్తబడుతుంది, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు తర్వాత జరగవలసిన అతి ముఖ్యమైన సంభవం ఏంటంటే చర్చ్ ర్యాప్చర్ అనంతరం ఇప్పుడు అతి ముఖ్యంగా ఇదొస్తుంది, ట్రిబులేషన్ పీరియడ్ వస్తుంది. ఆ ట్రిబులేషన్ పీరియడ్లో ఏమేమి జరగబోతున్నాయో ఇక్కడ చక్కగా చదవచ్చు. ఇక్కడ చూస్తే 31, 32లో అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి, అపవిత్రపరిచి ఏం చేశారు? దేవాలయపు బలిపీఠమునొద్ద పందిని బలి ఇచ్చారు. రెండవది అనుదిన బలి నిలిపివేశారు. అంటే డైలీ సాక్రిఫైస్ జరుగుతుంది. జెరూసలేం టెంపుల్లో అది స్టాప్ చేశారు. హేయమైన వస్తువును నిలువబెట్టెదరు. అందులో ఏంటని చూస్తే జ్యూస్ దేవత శిలను పెట్టారు. ఇప్పుడు తర్వాత 32వ వచనం, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఇందులో ఏముందంటే ఇతడేం చేశాడు? అక్కడున్న ఒక అతి ముఖ్యమైన ప్రధాన యాజకుని హతం చేశాడు. ఎక్కడా? దేవాలయములో ఉండగానే హతమార్చాడు. అలా చేసి వీనికి తగిన మనిషిని ప్రధాన యాజకునిగా ఏర్పరిచాడు. ఏర్పరిచి ప్రజల నుండి ఆ కలెక్ట్ చేస్తున్న కానుకలు ఇతనుకొచ్చేలాగున చేశాడు. అందుకే ఇక్కడ చెప్పబడుతున్నట్లు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. సో ఇప్పుడు జ్యూస్ వారి సెలవు అక్కడ ఉంది, దాన్ని నమస్కరిస్తాడు. దానికొక యాజకునిగా అక్కడున్న యూదులను నియమించ మొదలుపెడతాడు. అందుకనే మాథ్యూలో క్రైస్ట్ అంత రిఫర్ చేస్తున్నాడు, అంతగా రెఫర్ చేస్తున్నాడు. అది ఇప్పుడు జరగబోతుంది. వరల్డ్ వైడ్ జరగబోతుంది. ప్రత్యేకించి జెరూసలేం టెంపుల్ కట్టబడటానికి ఇప్పుడు యూదులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారొక విషయాన్ని యూదులు అర్థం చేసుకోవాలి. అదేమంటే ఈ టెంపుల్ గాడ్స్ విల్లుతో వచ్చేటువంటిది కాదు. ఈ టెంపుల్ యాంటిక్రైస్ట్ వచ్చి కట్టించేటువంటి టెంపుల్. ఈ టెంపుల్ని కట్టేటప్పుడు యూదులు వచ్చి ఎంతో గొప్ప తప్పును వారు చేస్తారు. యాంటిక్రైస్ట్ వస్తాడు, వేరే దారి లేదు, అది జరగాలి. అదే ఫైనల్ ఎపిసోడ్. అది జరిగితేనే క్రైస్ట్ రాకడొస్తుంది. క్రైస్ట్ బహిరంగ రాకడ జరుగుతుంది. అప్పుడు ఈ టెంపుల్ యాంటిక్రైస్ట్ చేత కట్టబడుతున్నప్పుడు అందులో ఈ వాక్యం నెరవేరుతుంది. శిలను తెచ్చి నిలబెడతారు. శిలారాధన జరుగుతుంది. అందులోనూ యూదులు అంతమంది కూడా ఎదిరించరు.
1,44,000 యూదులు మాత్రమే ఎదిరిస్తారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1-8 వచనాల్లో ఉపద్రవకాలములో 1,44,000 మందిని దేవుడుంచుతాడు భూమిపై. వారే ఇది ఎదిరిస్తారు గాని వేరింకెవరూ కూడా ఎదిరించరు. కొంతమంది మార్గస్థులే నమ్మకముగా ఉన్నవారు అది ఎదిరిస్తారు, వీరే హతసాక్షులుగా మరణిస్తారు. వీరికే. సో ఇప్పుడు ఈ స్థలంలో చూస్తే జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురుగాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. ఆ రోజు జనులేం చేస్తారు? బుద్ధిమంతులు అనేకులకు బోధన అందజేస్తారు. ఇప్పుడు బోధించే కాలాన్ని గూర్చి ఇప్పుడు చూస్తున్నాం గదా, ఇది బోధన అందించే కాలం. నాలెడ్జ్, అక్కడ నాలెడ్జ్ అనే ఉందండి. అవును. సో ఇది చివరి కాలంలో నాలెడ్జ్ కాలము వచ్చింది. ఇప్పుడు అనేకులకు బోధింపబడుతుంది ఒక కూటం. అదే సమయంలో ఉపద్రవం ఉంటుంది. ఏ విధంగా? ఖడ్గం ఉంటుంది, అగ్ని ఉంటుంది, చెర ఉంటుంది, హింస ఉంటుంది. 33వ వచనంలో ఉంటుంది. సో ప్రభువు చెప్పినట్టుగానే ఇప్పుడు మన కంటికి ముందుగా 11వ అధ్యాయం యొక్క రెప్లికా జరగబోతుంది. ఒక పార్ట్ ముగిసింది, 21వ వచనం వరకు ముగిసింది. అందులో నుండి అక్కడి నుండి చెప్పబడినవి ఇక జరగబోయేవి. సో దాని ఎండ్ పాయింట్కి వచ్చి మనము నిలబడి ఉన్నాం. మన కంటికి ముందు దేవాలయం కట్టబడుతుంది, సిబిడిసి అంటే డిజిటల్ బ్యాంకింగ్ వస్తుంది. అది మాత్రమే కాకుండా దీన్ని కట్టించేటువంటి వాడు ఒకడు లెగుస్తాడు. దీనికి మధ్యలో రాకడ సంభవిస్తుంది. ఎన్ని విషయాలు ఆ చాప్టర్ 11లో ఉన్నాయి. ఉంది. ఇది మనం ఎలా చెప్పగలమంటే జరిగిన ప్రాఫెసీ, జరగబోయే ప్రాఫెసీ ఇవి రెండు అందులో ఉన్నాయి. సో రెండు అందులో ఉన్నాయి. అందులో మనం ఎంత డీటెయిల్డ్గా మనం మన స్పిరిచువల్ కళ్ళతో చూస్తామనేదే మనం రెవల్యూషన్ తీసుకోవచ్చు. దాదాపుగా 430 ఇయర్స్ యొక్క ప్రాఫెసీ అందులో ఉంది. ఇక జరగబోయే 7 ఇయర్స్ ప్రాఫెసీ కూడా అందులో ఉంది. చివరిగా ఒక ప్రశ్న, టైం షార్ట్గా ఉంది. దానియేలు ఇందులో ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసి దేనికి పలు సాక్రిఫైజులు చేసి రిసీవ్ చేసుకొని తయారు చేసుకొని తను తాను సిద్ధపరచుకొని ఇలా ఒక రెవల్యూషన్ని పొందుకున్నాడు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే తన జీవితాన్ని గురించి, తనను గురించి కాదు, ఏదైతే హెవెన్ ప్రజల కోసం దేశాలు ఇలా ఉంటాయని చెప్పి ఆ సీక్రెట్స్ అన్నీ రివీల్ చేశాడు. అయితే ఇప్పుడు మనం మన జీవితంలో ఆ కింగ్డమ్ పర్స్పెక్టివ్లో ఉందా అనే ఒక ప్రశ్న వస్తుంది. మన యొక్క లెవెల్లో ఇక్కడ డానియల్ క్యారెక్టర్ చదువుతున్నప్పుడు మన 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 జనరల్ లైఫ్ మనం అడిగేది డానియల్ లెవెల్లో చూశారంటే దానియేలు ఒక ముంగుర్తుగా ఉన్నాడనేది నమోదవుతుంది. డానియల్ మాత్రమే కాదు, గాడ్ ఎవరెవరి దగ్గరంతా ఎంతో క్లోజ్గా మూవ్ అవుతూ తన బయలుబాటునో హృదయంలో ఉన్నటువంటిదో తెలియజేయాలనుకుంటున్నప్పుడు వారి యొక్క జీవితంలో ఎంతో సాక్రిఫైస్ అవసరపడుతుంది. వెరీ సింపుల్. నేను అశ్విన్తో క్లోజ్గా మూవ్ అవుతున్నానంటే అశ్విన్ గూర్చిన విషయాలు నాకు తెలుసు, నాకు తెలియజేస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఎవరితోనూ చెప్పలేను, నీతో చెప్తాను జగన్ అని చెప్తున్నాడు. నేనలా అశ్విన్తో క్లోజ్గా ఉన్నానంటే ఎవరి నుండో దూరం అవుతున్నానని అర్థం. నేనేం చేయలేను, ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేను. అశ్విన్కి క్లోజ్ అవుతున్నప్పుడు ఎవరికో ఇవ్వవలసిన సమయాన్ని అశ్విన్కి నేను ఇవ్వబోతున్నాను. వారిని వదిలి అశ్విన్తో వెళ్ళి కూర్చుంటున్నాను. అదేవిధంగా నేను దేవునితో క్లోజ్ అవుతున్నానంటే ఓల్డ్ని నేను అధికంగా సాక్రిఫైస్ చేయాలని అర్థం. హెవెన్ చూస్ చేస్తుంది, అందరినీ చూస్ చేస్తుంది. కాని చూస్ చేస్తున్న హెవెన్, చూస్ చేస్తున్న వ్యక్తి ఏ స్థాయికి ఆ సాక్రిఫైస్ అనేటువంటిది ఏ స్థాయికి హెవెన్కి వదులుకుంటున్నాడనేదే ముఖ్యం. ఇప్పుడు ఏది అధికంగా కాన్సన్ట్రేట్ చేస్తారో దానికై అధికంగా స్పెండ్ చేస్తారు. ఎడిటింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటే గంటల తరబడి ఎడిటింగ్లో ఉంటారు. మ్యూజిక్లో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే గంటల తరబడి మీరు మ్యూజిక్లో ఉంటారు. దేవుని మీద ఆశ ఉందంటే దేవునితో అధిక సమయాన్ని గడుపుతారు మీరు. అలా కూర్చున్నప్పుడు హెవెన్ మీతో అన్నీ మాట్లాడుతుంది. అధిక శాతం మనం ఎలాగున్నామంటే మన సమయాన్ని ఇంటికి అవసరమైనది, ఉద్యోగానికి అవసరమైనదంతా ఇచ్చి మిగతా కొంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాం. అది మనం నిజాయితీగా ఇస్తున్నాం అనుకుంటున్నాం. దీన్ని మనం వచ్చి గొప్పగా ఎంచుకుంటున్నాం. మిగతా సమయమంతా దేవునితోనే కూర్చున్నాను. కుటుంబాన్ని చూడక్కర్లేదా? పని చేయక్కర్లేదా? సంపాదించక్కర్లేదా? ఇప్పుడు ఇవన్నీ డానియల్ చేయలేదా? ఇంకా చెప్పాలంటే బాధ్యతలో ఉన్నాడు కదా. రాజునకు నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాడు కదా. అలాగున్నప్పుడు అతనికి ఎంత పని ఉంటుంది? సో అతనేం చెప్తున్నాడు? ఇవన్నీ చూసుకుంటూ దేవునికి సమయం అన్నది కాదు, నేను దేవునితో కూర్చుని మిగతావన్నీ కూడా చూస్తున్నానంటాడు. నేను సెట్ చేసుకుంటా, నేను మరి దేవునికి ఎంతగా సమయం ఇవ్వగలనో నేను ఇస్తాను. హఠాత్తుగా దేవుడు 21 రోజులు ప్రార్థన చేయమంటున్నాడు, చేస్తున్నాడు. ఫాస్టింగ్ చేస్తున్నాడు, చాలా డీటెయిల్డ్గా వెళుతున్నాడు. 40 రోజులు మోషేని కొండపైకి రమ్మంటే వెళ్ళాడే. అవునా? యేసు ఆత్మచేత నడిపింపబడినప్పుడు 40 దినాలు అరణ్యములు గడిపాడే. అందులోకైనా ఎక్స్క్యూజ్ వారి దగ్గర ఏం లేదు కదా. ఎందుకు మోషేకి ఫ్యామిలీ లేదా?
మోషేను నమ్ముకుని 5,00,000 మంది కింద కూర్చున్నారే. అతనికే వారు డైలీ సమస్యనిచ్చేవారు గదా. హ్మ్. అతనికి బాధ్యత లేదా? ఏదైనా కానివ్వండి, ప్రిఫరెన్స్ టు గాడ్. పిలిస్తే వెంటనే ఆ స్థలానికి మీరు వచ్చినట్టయితే హెవెన్ మీతో మాట్లాడుతుంది. మిగిలిన టైం మీకిస్తానంటే హెవెన్ కూడా మీకు మిగిలిందే ఇస్తుంది. మొత్తముగా ఇస్తానంటే హెవెన్ మొత్తంగా ఇస్తుంది. మనమేమిస్తామో హెవెన్ అదే ఇస్తుంది. అప్పుడు ఆ మొత్తం సరెండర్ పూర్తిగా నేనైతే దేవుడు చెప్పింది వినాలని ఆ రివల్యూషన్కి మనం వస్తేనే మీరు చెప్పిందల్లా రివీల్ ఆ యొక్క అవుతూనే ఉంటుంది. బయలుబాటు రావాలంటే ఇంకొక దాని మీద ద్వేషం రావాలంట. లోకంపై లోకమును ద్వేషిస్తేనే పూర్తిగా దానిపైన ప్రేమ కలుగుతుంది. రెండిటిపైన కాలు వేస్తూ కుంటుకుని వెళ్ళలేం. ఇద్దరికి అక్కడ- సేవ, ఇద్దరి యజమానులకు మీరు సేవ చేయలేరు. చివరికి అది అక్కడ లేకుండా ఇక్కడ లేకుండా మధ్యలో మధ్యలో ఉంటుంది. నిలబడాలి. ఈరోజు అనేక మంది అలాగే నిలబడుతున్నారు. ఒకటి దేవుడే దైవమైతే దేవుని దగ్గర రావాలి, బయలుదేవుడైతే బయలు దగ్గరికి వెళ్ళాలి. లేదండి, పిల్లల జీవితమే ముఖ్యం, దానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నా, అది ముగించి ఇక్కడికి వస్తానంటే హెవెన్ ఆపదు. నువ్వు వెళ్ళయ్యా, అదే రిటైర్ అయిన తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత నేను మినిస్ట్రీ చేస్తాను, తర్వాత నాకు దొరికినప్పుడు పార్ట్ టైంగా చేస్తాను. హెవెన్ మిమ్మల్ని ఏది కూడా వద్దందు. సరిబాబు నువ్వు చూసుకుని ఫ్రీ విల్ కదా. అవును. అయితే హెవెన్ ఏమి అడుగుతుంది? ఎవరినో ఒకరు ఇవన్నీ కాదు, నువ్వు కావాలి నాకు దేవుడా అంటున్నప్పుడు వానితోనే కూర్చుని హెవెన్ మాట్లాడుతుంది. అటువంటి ఒక వ్యక్తినే నేనెలాగనుకుంటున్నానంటే, ఇది ఈ ప్రోగ్రాం ఆరంభించడానికి ముందు మనలో ఉన్నటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్కి ఇప్పుడున్న స్టాండర్డ్కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. హెవెన్ మనల్ని చూస్ చేసిందంట. ఏదో చెప్పాలని ఇష్టపడుతుంది. ఇంకా మనం టైం వెచ్చించే కొలది హెవెన్ ఇంకా చెప్తుంది. ఇంకా మనకి చెప్పాలనుకుంటుంది. డానియల్కి ఇంత ఇవ్వబడింది ఎందుకు? ఎవరికో ఇవ్వడానికి కోసం. మనకెందుకు ఇస్తుంది? ఎవరికో ఇవ్వాలనేది. సో మనమెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మనం కూడా డానియల్గా మారే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో చాలా విషయాలు నేర్చుకున్నాం బ్రదర్ జగన్. తర్వాత లాస్ట్ చాప్టర్ డానియల్ చాప్టర్ 12. మనం చాప్టర్ 12లో ఏం ఎదురు చూడొచ్చు? చాప్టర్ 12 వచ్చి అది ఒక ముగింపుగానే ఉంటుంది. మ్మ్. దీనితో ముగించి దేవుడు చెప్పే విషయం బుక్కుని ముద్ర వేయమంటాడు 4వ అవును. వచనములో. సో ఇది వచ్చి ఒక ముగింపుకైన ముద్ర వేసే విషయం. ఇందులో 1-2 స్పిరిచువల్ విషయాలను మనం చూడొచ్చు. మాక్సిమం హెవెన్ యొక్క వ్యూ కనబడుతుంది, విషన్ కనబడుతుంది. హెవెన్లో అనేక విషయాలు చూస్తున్నాడు, అదే విషయాలను జాన్ చూస్తున్నాడు. సో దాని గూర్చిన కొన్ని విషయాలు మనం అందులో చూడొచ్చు. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ ప్రోగ్రాంలో చాప్టర్ 11 ఎంత డీటెయిల్డ్ అయిన విషయాలే కాకుండా హిస్టరీ ఉంది. ఇంకా చెప్పాలంటే జరగాల్సిన కార్యాలున్నాయి. ఇది మనం చూసే విధానమే మరో డైమెన్షన్లో మనం గ్రహించి తెలుసుకోవాలనేది నమోదవుతోంది. మనం ఎంతవరకు దేవుని వద్ద పొందుకుంటున్నామో అంతవరకు హెవెన్ ఈజ్ రెడీ టు టీచర్స్ అనేది నమోదవుతోంది. బైబిల్ చదువుతున్నాం కానీ అర్థం కాలేదే అని మనం ఎక్స్క్యూజ్ ఇకపై చెప్పలేం. మన ప్రేక్షకులైతే చాలా ప్రాంతాల నుండి వస్తున్నారు, విదేశాల నుండి చూస్తున్నారు. మోర్ దెన్ దట్ మనకేంటి సంతోషం అంటే అందరూ తరచుగా చూస్తున్నారు, స్పిరిచువల్గా వారు ఎదుగుతున్నారని గ్రహించినప్పుడు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషం. రాబోయే కార్యక్రమంలో డానియల్ చాప్టర్ 12ని మనం చూడబోతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి మీకు థ్యాంక్స్, వందనాలు. వందనాలు.